అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా నేడు ప్రధాన్ మంత్రి సూర్యోదయ యోజన PMSY గురించి తెలుసుకుందాం. ఇది జనవరి 2024 22 జనవరి 2024 రోజు ప్రారంభించబడింది. PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేది మిడిల్ క్లాస్ మరియు పూర్ క్లాస్ని ఉద్దేశించి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా 1 కోటి ఇళ్ల పైన ఈ ప్యానల్స్ని ఏర్పాటు చేయడానికి వారు నిర్ణయించుకున్నారు. ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రొవైడ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ముందుకొచ్చింది. అంటే దీని ద్వారా సంవత్సరానికి 15,000 నుంచి 18,000 వరకు ఆ గృహ వినియోగదారుడు ఆదా చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంటే 1 కోటి ఇళ్లపై ఈ సోలార్ ప్యానల్స్ని అమర్చబడుతుంది. దీని ద్వారా ఫ్రీ కరెంట్ అంటే ముఫ్త్ హర్ ఘర్ ముఫ్త్ బిజిలీ అనే కార్యక్రమం, PM సూర్య హర్ ఘర్ ముఫ్త్ బిజిలీ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్రధాన్ మంత్రి సూర్యోదయ యోజన కింద కరెంటు ఫ్రీ ఇవ్వడం అంటే న్యాచురల్ సోలార్ ఎనర్జీ ద్వారా మనం మిడిల్ క్లాస్ మరియు పూర్ క్లాస్ వాళ్ళకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ని ఇచ్చే పథకం ఇది. ఈ పథకాన్ని అర్హులు ఎవరైతే మన ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలాగే వారు ఏ గవర్నమెంట్ సర్వీసెస్లో కూడా ఉండొద్దు. వారు గవర్నమెంట్ సర్వీసెస్ ఎంప్లాయీస్ కానీ ఉండొద్దు. అలా పర్మనెంట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇన్కమ్ అనేది లెస్ దెన్ 1.5 lakhs పర్ యానం ఉండాలి. వాళ్ళకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇది అప్లై చేసుకోవడానికి solarrooftop.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, మొబైల్ నంబర్, ఎలక్ట్రిసిటీ బిల్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ రేషన్ కార్డ్. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరు కూడా తమ గృహ వినియోగం తర్వాత ఎంతైతే ఎలక్ట్రిసిటీ యూనిట్స్ మిగులుతాయో అవి మరి గవర్నమెంట్కి సేల్ చేసి డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. మనకు ఉచిత విద్యుత్తో పాటు మిగిలిన విద్యుత్ని కూడా గవర్నమెంట్కి ఇచ్చి మనం ఆదాయ వనరులుగా కూడా మార్చుకునే అవకాశం ఉంది. తద్వారా ఈ గ్రీన్ ఎనర్జీని మనం వాడుకోవడం వల్ల ఈ ఎలక్ట్రిసిటీ ట్రెడిషనల్ ఇప్పుడు మనం ఏదైతే వాడుతున్నామో ఎలక్ట్రిసిటీ ఎమిషన్స్ అనేవి ఇవన్నీ సేవ్ చేయడం ద్వారా ఫ్యూచర్ జనరేషన్కి గ్రీన్ ఎనర్జీ ద్వారా మనము వాళ్ళని ఇందులోకి భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన స్కీమ్. ప్రతి ఇంటికి కూడా ఉచిత విద్యుత్ అనేది ప్రభుత్వంపై భారం పడకుండా సోలార్ ఎనర్జీతో ఇవ్వడం, ఆ ఇన్స్టాలేషన్ ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం భరించడం, 300 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఉచితంగా యూనిట్స్ ఇవ్వడం ఈ ప్రధాన్ మంత్రి సూర్యోదయ యోజన ఒక ముఖ్య ఉద్దేశం. భారత్ మాతాకి జై.